తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ పలు ప్రజా సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే ఆ రోజుల్లో మహిళలు విద్య నేర్చుకోవడానికి చదువుకోవడానికి చాలా కృషి చేశారు. అందులో భాగంగా ఆయన అర్ధాంగిని ఉన్నత చదువులు చదివించి ఆమెచే పాఠశాలను స్థాపించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు కూడా ఆయన గురువు. ఈ రోజు మహిళలు అందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆయన పుణ్యమే అని తెలిపారు. మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందన. దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు. ఏదైతే ఆశయాల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు పోరాటం చేశాడో, ఈ రోజు ఏదైతే ఆశయాల కోసం ఆ రోజు పోరాటం చేశాడో ఆ ఆశయాలకి ఉంటామండి. ఒక విధంగా ఏదైతే సనాతన ధర్మంగా చలామణి అవుతుందో అలాంటి సనాతన ధర్మాల్లో ఉన్నటువంటి అంశాలు చదువుకోకూడదనే విషయాలు ఏవైతే దానికి వ్యతిరేకంగా ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకి చదువు చెప్పి తన భార్య ద్వారా స్కూల్ పెట్టించేసి ఈ దేశంలో సంస్కరణ వాళ్ళకి నాంది పలికినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలను చేసుకోవడంతో పాటు ఆశయాలను ముందు కొనసాగి ఆయన జయంతి సందర్భంగా ప్రతిపాలని చెప్పేసి తెలియజేస్తూ అంబేద్కర్ గారు అనేక రుగ్మతలు ఈ సమాజంలో ఉన్నాయంటే అంశాలు ఏదైతే అసమానతలు సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాం. చాలా సంతోషం. ఆ రోజున ఇక్కడ దళితుల కోసం, ఆడవాళ్ళ హక్కుల కోసం మొట్టమొదటి మహాయోధుడు, సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే. ఆనాటి ఉన్నటువంటి అతను ఆ రోజున పరిస్థితి విద్యా హక్కులు కానీ సమాజంలో ఉన్నటువంటి అనుప్రాంతాను విషయం మీద ఎంతగానో పోరాటం చేసి ఒక డాక్టర్ అంబేద్కర్ గారి లేక గురువు చెప్పిన స్థాయికి అంటే ఆనాటి సమాజంలో ఉన్నటువంటి వివక్ష ఏంటంటే మన కళ్ళకి. ఎందుకంటే ఆ రోజున పేరు కానీ సమాజంలో ఉన్నటువంటి 5వ వర్గాలుగా పంచములు అనబడేటువంటి ఈ దళిత వర్గాలు కానీ ఎలాంటి హక్కులు విద్యా హక్కు లేదు, ఏంటంటే వాడు గౌరవం పని చేసినటువంటి హక్కు లేవు. ఎలాంటి హక్కు లేకుండా ఆ రోజు సమాజం జీవితం కాబట్టి వాటి మీద పనిచేసినటువంటి జ్యోతిరావు పూలేకి ఈ రోజున తెలియజేసుకుంటూ తెలియని పరిస్థితుల్లో పూలే జోహార్, మహాత్మా జ్యోతిరావు పూలే. సోదరులారా, ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్దలు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వాడవాడల అనేక రకాలుగా మరి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని వారికి ప్రత్యేక నిఘా అర్పిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరి చీరాల బాపట్ల జిల్లా తరఫున వారి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి అనేక సంస్కరణలు, అదేవిధంగా పెద్ద సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రవేశపెట్టినటువంటి ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మరి భావి తరాల వారు కూడా వారు చేసినటువంటి సేవల్ని విస్మరించకుండా ఖచ్చితంగా వారి ఆశయాలను పాటించాలని, ఏదైతే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వారిద్దరూ కూడా దేశానికి సంబంధించినటువంటి విద్య, సంఘ సంస్కరణలు, సతీ సహగమనం అటువంటి అనేక కార్యక్రమాలు చేసి జనాన్ని ఏదైతే అంటరాని తరాన్ని నిర్మూలించి మరి వాడవాడల ఏదైతే అంటరాని తరంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం చేసినటువంటి సేవలు మర్చిపోయినటువంటి, కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ
పనిచేయాలని చెప్పేసి వారి ఆశయాలను అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తూ జవహర్ మహాత్మా జ్యోతిరావు పూలే, జవహర్ మహాత్మా జ్యోతిరావు పూలే.